ఈ సంవత్సరం మా ఇంటి ఆవకాయ పచ్చడిని చూసేయండి. ఫస్ట్ అయితే మామిడికాయల్ని పచ్చడి ముక్కల్లాగా కట్ చేసుకొని దాని లోపల ఉన్న జీడిని టెంక పైన ఉండే సన్నని పొరని రిమూవ్ చేసేసి వెట్ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకొని గాలికి కాసేపు ఆరనివ్వాలి. ఈ ముక్కలు అనేవి ఎంత బాగా క్లీన్ చేసుకుంటే పచ్చడి అంత మంచిగా నిల్వ ఉంటది. ఈలోగా కాసిన మెంతుల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆవాల్ని వేయించుకున్న మెంతుల్ని పొడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. మేము తీసుకున్న మామిడికాయల క్వాంటిటీకి 6 మానికలు పచ్చడి ముక్కలు వచ్చాయి. సో 6 మానికల మామిడికాయ ముక్కలకి 6 సోళ్లు కారము, 2 సోళ్లు ఆవపిండి, అరసోల వరకు మెంతుపిండి, కొద్దిగా పసుపు, 3 సోళ్లు ఉప్పు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక సోలా అంటే సుమారు 1/2 kg కంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. నెక్స్ట్ ఒక గిన్నెలోకి శనగ నూనె తీసుకొని మామిడికాయ ముక్కల్ని నూనెలో తడుపుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ లో యాడ్ చేసేసి ముక్కలకి ఉప్పు కారం అన్ని బాగా పట్టించాక వేరే ప్లాస్టిక్ కంటైనర్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అలా అన్ని ముక్కలకి మసాలాలు పట్టించాక పచ్చడి మునిగేంత వరకు శనగ నూనెని యాడ్ చేసుకొని 3వ రోజు ఒకసారి తిరిగేసి బాగా మిక్స్ చేశాక జాడీలోకి షిఫ్ట్